అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీగా పెంపు. మోదీ కీలక ప్రకటన. ఫిబ్రవరి 1 నుంచి అమలు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ సందర్భంగా 8వ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకున్న అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన కొత్త బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం 8వ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలలో విస్తృతంగా చర్చ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరిస్తూ పే కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. చివరిసారిగా పే కమిషన్ 2015వ సంవత్సరం ఏర్పాటు చేశారు. చివరగా ఇప్పుడు మరోసారి 2025వ సంవత్సరంలోని పే కమిషన్ ఏర్పాటు చేసి 2026 జనవరి 1వ తేదీ నుంచి నూతన పే కమిషన్ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. 2016లో ప్రవేశపెట్టిన 7వ వేతన సంఘం కనీస వేతనం నెలకు 7,000 నుంచి 18,000కు పెంచగా ఉన్నతాధికారులకు గరిష్ట జీతం నెలకు 2.5 లక్షలకు పెరిగింది. అయితే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభకు తెలిపారు. అయినప్పటికీ కొత్త బడ్జెట్లో 8వ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఖర్చులు, జీవన వ్యయాలను అంచనా వేస్తూ కనీస వేతనాన్ని నెలకు 18,000 నుండి 26,000కు లేదా 30,000కు పెంచాలని ఉద్యోగుల యూనియన్లు పిలుపునిస్తున్నాయి. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 2.57 వద్ద ఉంది. అయితే దీనిని 3.5 లేదా 3.8కి పెంచవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. జీతం సర్దుబాట్లను నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ను కేంద్రం సమర్పించనుంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువడొచ్చని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర కార్మిక సంఘం నుంచి పదే డిమాండ్ చేస్తుంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరపవచ్చని భావిస్తున్నారు. కొత్త పే కమిషన్ దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. Thank you for watching this video.